ఓం నమో భగవతే వాసుదేవాయ. భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి అనేక రకములైనటువంటి విషయాలని చెబుతూ వాటిని మనం కూడా జీర్ణించుకుని ఆ పద్ధతిలో నడవాలి అనేటటువంటి విషయాన్ని మనకి శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనాలలో తెలుసుకుంటున్నాం. ఈరోజు భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో మాట్లాడుతూ, అంటే అవన్నీ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఒకసారే చెప్పారు. కానీ మనం ఏ రోజుకి ఆ రోజు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఏం చెప్పారు అన్నది అనడం జరుగుతుంది. ఆయన అన్నారు, ఓ ధర్మరాజా, ఇది కర్మభూమి, ఇక్కడ కర్మ ప్రధానం. ఉత్తమ కర్మలు చేసినవాడు ఉత్తమ ఫలితాన్ని పొందుతాడు, దుష్కర్మలు చేసినవాడు కష్టాలను పొందుతాడు. ఇక్కడ చేసిన కర్మల యొక్క ఫలితాలు సుఖదుఖాలుగానే కాక దాని ఫలితం వేరుగా ఉంటుంది. పైన ఉన్న స్వర్గాది లోకాలకి ఇక్కడ ధర్మాలను పట్టుకుని మంచి పుణ్యకర్మాలను ఆచరించిన వారు పెడతారు. సత్యము, శౌచము, సౌజన్యము, స్నేహభావన, దయలేని వారు ఉత్తమ లోకాలను పొందలేరు. మంచి గుణములు పెద్దల మాట వినడం చేత వాటి మీద అనురక్తి పెంచుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలని బుద్ధి స్థిరంగా నిలబడడం చేత కలుగుతూ ఉంటాయి. అది కలగనప్పుడు ఉత్తమ కర్మలు చేసే అవకాశం లేదు కనుక ఉత్తమ లోకాలని వాళ్ళు పొందలేరు. భూలోకానికి మర్త్యలోకము అని పేరు. ఇక్కడికి వచ్చిన వారు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. పాపము పుణ్యము రెండూ ఉంటే ఈ లోకానికి వస్తారు. సుఖము దుఃఖము రెండూ ఉంటాయి. పాపము పుణ్యము ఎక్కడైతే ఉంటుందో సుఖము దుఃఖము రెండూ ఉంటాయి. సుఖము అనుభవించాలంటే స్వర్గానికి వెడతారు, దుఃఖం అనుభవించాలంటే తిర్యక్కు అవుతారు. తిర్యక్కులు అంటే ఏంటో తెలుసా అండి? భూమి మీద అడ్డంగా, అంటే లేచి నిలబడి నడవలేని, కాళ్ళతో నడవలేనట్టుగా అడ్డంగా పాక్కుంటూ వెన్నుముక అడ్డంగా ఉండి పుట్టే వాటిని తిర్యక్కులు అంటారు. సుఖము దుఃఖము పాపపుణ్య ఫలితాలుగా అనుభవించాలి అంటే మత్స్యలోకంలోకి వస్తారు. సుఖలోకాలకు వెళ్ళిపోవాలనుకునేవాడు పుణ్యకర్మలను ఆచరిస్తూ ఉంటాడు. కాబట్టి సుఖ సాధన విషయంలో కూడా ఈ లోకానికి ఏనుగుకి దోమకి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. అంటే ఏనుగు ఎంత ఉంటుందండి? ఎంతో పెద్దది. దాని ముందు దోమ ఎంతది? కాబట్టి సుఖ సాధన విషయంలో కూడా అదే ఉంటుంది. సుఖం అనేది ఎంతో గొప్ప పనులు చేస్తే కానీ, పుణ్యాన్ని సంపాదించుకుంటే కానీ పొందలేం. కాబట్టి దుఃఖం అనేది పాపం చేయడం సర్వసాధారణంగా అన్నిట్లలోనూ పాపాలు చేస్తున్నాం, తెలిసి తెలియక కూడా. కాబట్టి ఎంత పుణ్యం చేసినా మనకు సంపాదించుకునేటటువంటి సుఖం దోమ లాంటిది, ఎంతో కొంచెం పాపం చేసినా సంపాదించుకునేటటువంటి దుఃఖం ఏనుగు లాంటిది. అక్కడ ఉండే ఇళ్ళు, పాన్పులు, దుస్తులు, అనులేపాలు చేసుకునే గంధాలు, ధరించే మాలలు, సంగీత సాహిత్య నృత్య వాద్య విశేషాలు కానీ అన్నీ కూడా అక్కడ ఉండే సుఖ సాధనాలలో ఈ లోకంలో ఉండే సుఖ సాధనాల కంటే మెండుగా ఉంటాయి. ఎక్కడ? స్వర్గంలో. ఇక్కడ చేసిన కర్మలను బట్టి పైలోకాలకు వెళ్ళడమా, తిర్యక్కుగా వెళ్ళడమా అనేది నిర్ణయించబడుతూ ఉంటుంది. శాస్త్రమునందు నమ్మకం లేకపోయినా దుష్కర్మలు చేయకుండా ఉత్తమ కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడూ ఇతరుల మేలు కోరుకునేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉత్తమ కర్మలు చేసేవాళ్ళుగా ఉంటారు. శాస్త్రము ప్రమాణం నందు నమ్మకం లేకపోవడం తప్ప ఆయన నడవడిలో కానీ ఇతరులకు ఏ విధమైన కష్టం కానీ ఎవరికి ఏ ఇబ్బంది కానీ ఉండదు. చూడండి, కొంతమంది భగవంతుడు అంటే నాకు పెద్ద నమ్మకం లేదండి అంటూ ఉంటారు. కానీ చేసే పనులన్నీ చక్కగా, ఒక మనిషికి భగవంతుడు ఎక్కడో లేడండి. ఆకలేస్తే అన్నం పెట్టేటటువంటి మనుషులు అన్నం పెట్టాలి కదా, ఆ ఆకలేసే మనిషిలోనే భగవంతుడు ఉన్నాడు అనుకుని అతనికే పెడతాం. పాలాభిషేకాలు చేసి అన్నేసి లీటర్ల పాలు వేస్ట్ చేసే బదులు ఒక ఆశ్రమంలో పేదవాళ్ళందరికీ పాలు ఇస్తే ఆ రోజు వాళ్ళ కడుపు నిండుతుంది కదా, అలా చేద్దాం అని వాదన చేసే వాళ్ళు ఉంటారు చూసారా. వాళ్ళు చేసే ఈ పనులు కూడా ఉత్తమ కర్మలే. భగవంతుడు అందుకు కూడా సంతోషిస్తాడు. తనకి చెయ్యకపోయినా ఆకలితో ఉన్న ఒక పసివాడి ప్రాణాన్ని నిలబెట్టడానికి పాలు అతనికి ఉపయోగించారు. నాకు అభిషేకం చెయ్యకపోయినా పర్వాలేదు, నాకు పెట్టే నైవేద్యం కింద పెట్టాల్సిన పదార్థాన్ని ఆ పిల్లవాడికి, లేకపోతే ఆ పెద్దవాడికి, ఆ వృద్ధుడికి అన్నంగా పెట్టారు, పర్వాలేదు. నా గుడికి ఏదో అభివృద్ధి కోసం ఖర్చు చేయవలసిన డబ్బుని ఒక పిల్ల పెళ్లి కోసం ఇచ్చాడు, పర్వాలేదు. వాడు ఉత్తమ కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నవాడే అని వాడి ఖాతాలో వేసేస్తాడు. కాబట్టి వాళ్ళకి శాస్త్రము ప్రమాణంలో నమ్మకం లేకపోయినా అతని నడవడిలో కానీ ఇతరులు ఏ విధమైన కష్టాన్ని పొందకుండా ఉండేటటువంటి అతని పద్ధతిని కానీ, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించకుండా ఉండేటటువంటి స్థితిని కానీ భగవంతుడు సంతోషిస్తాడు.
శాస్త్రం ప్రమాణం కాలేదు అంతే తప్ప ఆయన చేసిన దానిలో దోషం ఏం లేదు కదండి. శాస్త్రం నమ్మకుండా ఏ ఉత్తమ కర్మల జోలికి వెళ్లకుండా నేను సంతోషంగా ఉంటే చాలని పాపకర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతే దోషం కలుగుతుంది. కేవలం పాపకర్మలను చేసిన వారు నరకాది లోకాలకి పొందుతారు. అక్కడ చాలా దుఃఖపడవలసి ఉంటుంది. ఇది కర్మభూమి. ఇక్కడ చేసిన పనిని బట్టి ఉత్తమ లోకాల, దుఃఖం ఉండే పాపపు లోకాలకు వెళ్ళిపోవడమా అనేది నిర్ణయించబడుతుంది. ఈ 2 మార్గాలే కాక ఒక 3వ మార్గం కూడా ఉంది ధర్మరాజా. శాస్త్రం చెప్పిన కర్మలను ఆచరిస్తూ పుణ్యాలను చేస్తూ ఈ పుణ్యాలకు ఫలితం మాకు అక్కర్లేదు, దీనివలన మాకు సుఖాలను పొందాలన్న కోరిక లేదు. ఎందుకంటే సుఖం పొందాలన్న శరీరం కావాలి, అంటే మళ్ళీ పుట్టాలి. దాని కొరకు మాకు అనురక్తి లేదు. ఈశ్వరుడు అనుగ్రహించి శరీరం ఇచ్చాడు, శాస్త్రం గురువునిచ్చాడు, ఆచరించడానికి అన్ని విధాలా శక్తిని ఇచ్చాడు. ఆయనకే ఈ కర్మల ఫలితాన్ని ధారపోస్తున్నామన్నవాడికి పాపపుణ్యాలు లేనే లేవు. పుణ్యకర్మలు చేసుకుంటూ వెళ్ళగా ప్రీతి చెందిన భగవంతుడు విహిత కర్మలను చేసిన పుణ్యాన్ని పాత్రతగా చేసి దానిని అడ్డుపెట్టి ఇచ్చిన జ్ఞానం వలన ఆత్మ అనుభవంలోకి వచ్చి ఇంకా మళ్ళీ పుట్టవలసిన అవసరం పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితిని పొందుతున్న మహాపురుషులు కూడా కోకొల్లలుగా ఉన్నారు. అంతా భగవంతుడే అన్న జ్ఞానాన్ని పొంది సుఖదుఖాతీతమైన బ్రతుకగలిగిన స్థితిని పొంది శరీరాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ శరీర పతన సమయంలో కూడా అదే ఆనందంతో ఉండి పాపపుణ్యాలను పోగొట్టుకున్న వారు ఇంక పుట్టవలసిన అవసరం లేకుండా ఈశ్వరుని యందు కలిసిపోతున్నారు. అదే భక్తి యొక్క చిట్ట చివరి స్థితి. కాబట్టి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఈ విధంగా ఎటువంటి విషయాలు, పాపకర్మలు, పుణ్యకర్మలు, ఉత్తమ కర్మలు ఎలా చేసి వర్ణాశ్రమాచార ప్రకారం ఏ రకంగా ఉండాలి అనేటటువంటి విషయాలని చెప్పినప్పుడు ధర్మరాజు ఆచారకాండ ప్రాధాన్యత గురించి, ఆచారం అనే దానికి ఇంత గొప్పతనం ఎక్కడ వచ్చింది, ఈ ఆచార విధుల గురించి తెలుసుకోవాలన్నదని అడిగాడు. ఆచార విధులు అనేది తెలుసుకోవలసినటువంటి విషయం. ఎవ్వరైనా సరే తెలుసుకోవాలి. అదంతా చేదస్తం అని తీసిపడేస్తే తప్పది. ఆచారాలు అన్నవి పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు, దాన్ని ఎందుకు చెయ్యాలి అనేది మనం తెలుసుకుని దానిని 100కి 100 పాళ్ళు చేయలేకపోయినా కనీసం 90% చేయగలిగితే మనం ఈ హిందువులుగా పుట్టినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు ఒక రకమైన సంతృప్తిని పొందవలసిన, మన మనసుకి మనమే సంతృప్తి పొందేటటువంటి విషయం. కాబట్టి ఆచారకాండ ప్రాధాన్యత గురించి, ఆచారం అనే దానికి ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి విషయాలను గురించి ధర్మరాజు గారు తెలపవలసింది అని భీష్మాచార్యుల వారిని అడిగినప్పుడు భీష్ముడు దానిని వివరిస్తూ ఆచారం అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంది, ఆచారాన్ని పాటించవలసిందే ముఖ్యమైన విషయం. ఎందుకంటే కదిలి వెళ్ళేవాడు కదలకుండా కూర్చుంటాడు, అంతే కదండి. ఎక్కడెక్కడో తిరిగి వచ్చినవాడు వెళ్ళి ఒక చోట కూర్చుంటాడు. పగలంతా పనిచేసిన వాడు రాత్రి ఇంకా ఏ పని చేయకుండా నిద్రపోతాడు. సంవత్సర ప్రారంభంలో వేప పచ్చడి తిన్నవాడు, అంటే కష్టపడడానికి సిద్ధపడ్డవాడు, సంవత్సరం అంతంలో భోగి పండుగ నాడు పొంగల్ తింటాడు. లోకంలో ఆచారం అత్యంత ప్రధానమైనదండి. ముందు ఒక నియతితో కూడిన జీవనం ఏర్పాటు చేసుకుంటే ఆ కర్మలు ఆచరించడం ద్వారా మనసుకి ఉన్న సంశయం తొలగిపోతుంది. ఆచారం ఎందుకు అన్నవాడికి జ్ఞానాన్ని పొందడం సాధ్యం కాదు. కర్మాచరణం చెయ్యగా ఈశ్వరానుగ్రహం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. ఆచరించడం కోసం ఆచారం గురించి వినాలి. అందరూ పాటించవలసింది ఏదైనా ఉంది అంటే ఆచారమే. అందరూ నడిచే త్రోవలో, సభామంటపాలు, గోవులు, దూడలు తిరిగే ప్రదేశాల్లో మూత్రము, పురీషము విడిచిపెట్టకూడదు అనేది ఒక ముఖ్యమైన ఆచారం, అంతే కదండి. నలుగురు వెళ్ళే తోవలో బయటకి రోడ్ల మీద చాలామంది చేసేటటువంటి తప్పుడు పని అదే. అలా చెయ్యకూడదు అంటే వినరు. భగవంతుడు నీరు పల్లానికి తెచ్చినవాడు. దీనివలన నాకు తాపోపశము, ఉత్తమ కర్మలు చేయడానికి అధికారం కలుగుతుంది అనేటటువంటి భక్తి భావనతో ఆచరణ చేసి నమస్కారం చేసి స్నానం చేయడం అనేది మంచి ఆచారం. సూర్యోదయానికి ముందే లేచి నీకు ఉండేటటువంటి బుద్ధితోటి ఉత్తమ కర్మలు చేయడానికి అధికారం చేయించడానికి నీరునిచ్చాడు భగవంతుడు. ఆ భగవంతుడిచ్చిన నీటితోటి స్నానం చేసి ఆచమనం చేసి నమస్కారం చేస్తే భగవంతుడికి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అలాగే రాత్రి నిద్రపోవడానికి అవకాశాన్ని ఇచ్చి తెల్లవారు ఎంతో వెలుతురు, ధైర్యము, బలము ఇచ్చి కార్యాచరణ చేయడానికి కారణమైన ఆ పరబ్రహ్మ స్వరూపమైన సూర్యనారాయణమూర్తిని సేవించడం
సూర్యోదయం అవుతున్నప్పుడు, సూర్యాస్తమయం అవుతున్నప్పుడు నిద్రపోకుండా ఉండడం అనేది ఆచారం. ఇవి రెండూ కూడా జీవితం ఒబ్బిడి కావడానికి అత్యంత ప్రధానమైనది కదండి. తెల్లవారగట్ట లేచి భగవంతుడిచ్చినటువంటి నీటితోటి స్నానాధికాలు చేసి ఆచమనం చేసి భగవంతుడిని పూజ చేసేవాడు, భగవంతుడికి అభిషేకం చేసేవాడు. అలాగే రాత్రి నిద్రపోవడానికి మనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు, పొద్దున్నంతా అలసిపోయి రాత్రి నిద్రపోవడానికి. అలాగే నిద్రపోయి లేచేసరికి ఎంతో వెలుతురు ఇచ్చేటటువంటి సూర్యభగవానుడు మనకి ఆయన వల్ల అదొక రకమైనటువంటి ఉత్సాహం, రాత్రి నిద్రపోయి లేచినందువల్ల ఉత్సాహాన్ని ఇచ్చి, సూర్యనారాయణమూర్తి వల్ల మనం లైట్లు వేసుకోకుండా ఉండేటటువంటి వెలుతురునిచ్చి ధైర్యాన్ని బలాన్ని కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తిని నమస్కరిస్తూ సూర్యోదయం వేళ, సూర్యాస్తమయం వేళ, ఇంకా ఎప్పుడైనా ఒంట్లో బాగుండకపోయినా లేకపోతే రాత్రి మరీ 2, 3 అయిపోయిందండి పడుకునేసరికి, ఈ పెళ్ళిళ్ళ వల్ల లేకపోతే ఆఫీస్ పనుల వల్ల నైట్ డ్యూటీల వల్ల, కాబట్టి 7 దాకా లేవలేకపోయాను అంటే కాస్త ఏమైనా ఊరుకుంటాడేమో భగవంతుడు. కానీ సూర్యాస్తమయం అవుతున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. నడుము వాల్చుకున్నాను అని కూడా అనుకోకూడదు. అందుకే పూర్వం వాళ్ళు ఏం చేసేవారు, జ్వరం వచ్చిన వాళ్ళకి పెద్దవాళ్ళు ఏం చేసేవారో తెలుసా అండి, జ్వరంతో బాధపడుతున్న వాడిని కూడా కొంచెం తలగడ వాలుగా వేసి పూర్తిగా మంచం మీద నడుము పెట్టేసి ఆన్ చేసి పడుకున్నట్టు కాకుండా కొద్దిగా వీపు దాకా లేచి ఉండేటట్టుగా ఉంచేవాళ్ళు. ఎప్పటి నుంచి? ఇంచుమించుగా 5:30 నుంచి 6:30, 6:45 వరకు అలాగే ఉండాలి. అందుకే ఆ సమయాల్లో టీవీల్లో పెట్టుకుని అక్కర్లేని మాటలు మాట్లాడుతూ అక్కర్లేనివన్నీ తీసి విసిరేసేసి గోడలకేసి కొట్టేసేటటువంటి అత్తాకోడళ్ళ, లేకపోతే భార్యాభర్తల వంటి వాదనలు వింటూ టీవీలు చూసేస్తూ మనం టీవీ పెట్టుకుని వాళ్ళతో పాటు సమంగా మనము ఏడుస్తూ ఉంటే ఆ సమయాల్లో భగవంతుడు మెచ్చుకోడు. ఎందుకో తెలుసా అండి, శివపార్వతులు మొత్తం ప్రపంచమంతటా కూడా పర్యటిస్తూ ఉంటారు ఆ సమయంలో. వాళ్ళు మనకి తల్లిదండ్రులు కదండి, ప్రపంచానంతటికీ జగత్తంతటికీ కూడా తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించకుండా మనం, వాళ్ళు వచ్చిన వాళ్ళని మనం మర్యాదగా చూడకుండా ఇటువంటి పిచ్చివన్నీ చూసుకుంటూ ఉంటే మన ఇంట్లోకి రాకుండా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే చక్కగా లలితా సహస్రము, విష్ణు సహస్రము టీవీలోనే పెట్టుకోండి. మీరు కూడా చక్కగా అది వింటూ ఏదైనా మంచి పని చేసుకోండి. అక్కర్లేని కుళ్ళు బట్టలన్నీ మిషన్లో వేసి ఉతుక్కోవడం, లేకపోతే చిరిగిపోయిన గుడ్డలు కుట్టుకోవడం, అక్కర్లేని సద్దుళ్ళన్నీ సర్దుకోవడం లాంటివి కాకుండా చక్కగా మంచి మంచి పనులు, రేపటి రోజుకి భగవంతుడికి పువ్వుల మాల కట్టడం, స్నానం చేసేసి ఆ సమయానికి స్నానం చేసి కూర్చుంటే బోల్డు పనులు చేసుకోవచ్చండి భగవత్ సంబంధమైనవి. లేకపోతే ఏదో మంచి పుస్తకం తీసుకుని కాలక్షేపానికి చదువుకోవడం, ఎవరో చెప్పిన మంచి పురాణాల గురించి వినడం, ఇలాంటివి చేస్తూ ఉంటే భగవంతుడు మెచ్చుకుంటాడు. కాబట్టి సూర్యోదయం అవుతున్నప్పుడు, సూర్యాస్తమయం అవుతున్నప్పుడు కూడా నిద్రపోకూడదు, అది ఆచారం. మనం 5 రకాలుగా నీటితో స్పర్శ పొంది ఉండాలి. ఆ తర్వాత ఏదైనా తినడం అనేది జీవితంలో అలవాటు చేసుకోవాలి. స్నానం చేసిన భోజనానికి ముందు చెమటతో కూడిన బట్టలు తీసి ఒళ్ళంతా శుభ్రంగా నీటితో కడుక్కున్నవాడే ఉండాలి. ఎందుకంటే స్నానం చేసేసి పూజలు అవి చేసేసుకుని, లేకపోతే బయటకు వెళ్ళి వచ్చి అవి అన్నీ చేసుకుని ఏవో కొన్ని పనులు చేసుకుని వచ్చేసరికి మళ్ళీ చెమట పట్టేస్తుంది. భోజనానికి కూర్చునే ముందు మళ్ళీ స్నానం చేసి వచ్చి కూర్చున్నా పర్వాలేదు. లేదా ఆ చెమటతో ఉన్నటువంటి బట్టలతోటే తినేయకుండా అవి తీసేసి చక్కగా శుభ్రంగా ఒళ్ళంతా తుడుచుకోవడమో, లేకపోతే ఇంకొకసారి స్నానం చేయడమో చేసి వేరే బట్టలు కట్టుకుని ఓ పంచాకండవో ఏదో కట్టుకుని అప్పుడు భోంచేయాలి. కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ముందు శరీరంలో ప్రాణం నిలబెట్టుకోవడానికి నీటిని ఆచమనీయంగా తీసుకుని తర్వాత ఆహారం తినాలి. అవపోసన పడతారంటారు చూసారా, అది కొంతమంది చేస్తారు. కాబట్టి అది చేసి అప్పుడు మనం భోజనం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఆహారం తినకూడదు. సోఫాల్లో కూర్చుని చేతిలో కంచం పెట్టుకోవడము, టీవీ ఎదురుగుండా కూర్చుని తినేయడము, లేకపోతే నిలబడి ఎడం చేత్తో పళ్ళెం పెట్టుకుని కుడి చేత్తో ఇంట్లోనైనా సరే గబగబా ఏదో తరుముకొస్తున్నట్టుగా తినేయడము చేయకూడదు. ఆర్యజ్ఞులు చెప్పిన దాని మీద గౌరవం ఉంచుకోవాలి. సమస్త భూతాలకు ఆధారమైన అన్నాన్ని నింద చేయకూడదు. ఆధారమైనటువంటి అన్నపూర్ణాదేవి కదండి అన్నం. దాన్ని అన్నపూర్ణాదేవి అయినటువంటి అన్నాన్ని మనం విధిలేయడం,
ముఖ్యంగా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎంతంత పెట్టించేసుకుంటారో. వాళ్ళు పెడుతుంటే వద్దని చెప్పచ్చు, నీకు ఇష్టం లేని భోజనమో నీకు ఇష్టం లేని కూర అయితే వద్దని చెప్పచ్చు. ఆ విధిలేసినవన్నీ చూస్తే ఇంకొక పెళ్ళిలో ఓ 100 మందికి పెట్టేయచ్చేమో అనిపిస్తుంది. అంతంత పెట్టించేసుకుంటారు, అంతంత వదిలేస్తూ ఉంటారు. అది మహాపాపం అండి. అన్నాన్ని ఎప్పుడూ కూడా నింద చేయకూడదు. అన్నము అంటే కేవలం బియ్యంతో వండినదే అనుకోకూడదు. అది కూర అవనండి, పచ్చడి అవనండి, లేకపోతే ఇంకోటి ఏదైనా అవనండి, పులుసు అవనండి, మజ్జిగ అవనండి, అన్నీ పొట్టలోకి వెళ్ళేవే కదండి. అవన్నీ అన్నంతో కలుపుకునేవే కదా. కాబట్టి అటువంటి పనులు చేయకూడదు. అన్నాన్ని ఎప్పుడూ కూడా నింద చెయ్యకూడదు. అంటే తిట్టడమే కాదు, విధులేయడాలు, కెలికినట్టుగా తినడాలు, మెతుకులు కింద పడేసేసి కంచం చుట్టూరా మెతుకులు ఉంటూ ఉంటాయి కొంతమందికి. తిన్నది తక్కువ, కిలకడం ఎక్కువ, ఎక్కువ ఎక్కువ పెట్టించేసుకుని పక్కకు తీసి పడేస్తూ ఉంటారు. అది తప్పు. ఇంకొకటి ఏంటో తెలుసా అండి, తడికాళ్ళతో నిద్రపోకూడదు. తడికాళ్ళతోటి ఏ బాత్రూమ్కైనా మధ్యలో నిద్రలో లేచి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, కాళ్ళు కడుక్కున్నాక వెంటనే మంచం ఎక్కేయకూడదు. ఒక టవల్ కూడా అక్కడ పెట్టుకోవాలి. రాత్రి కొంత వయసు వచ్చాక 2-3 సార్లు లేవాల్సి వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఉండకూడదు. మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఉండి బయటకు రాకూడదు. ఒకవేళ శరీరం 102 జ్వరంతో కాలిపోతుంది అనుకోండి, నీళ్లు నేల మీద వేసుకుని ఆ నీళ్ళని తొక్కి రావచ్చు. అటువంటి వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు. అలా అన్నారు కదా అని ప్రతి ఒక్కళ్ళు నీళ్లు తొక్కేసేసి వచ్చేసి పడుకోవడము, వచ్చేసి కూర్చోవడము, లేకపోతే వచ్చేసి దేవుడి గదిలోకి వెళ్ళిపోవడము చేయకూడదు. శుభ్రంగా కాళ్ళు మొత్తం తడిసేటట్టుగా కడుక్కోవాలి. అలా కడుక్కున్న తర్వాత ఆ తడి కాళ్ళతోటి నిద్రపోకూడదు. వచ్చి ఒక టవల్ పెట్టుకుని తుడిచేసుకుని పొడిగా తుడుచుకుని వెళ్ళి పడుకోవాలి. ఇది అత్యంత జ్ఞాని అయినటువంటి నారదుడు చెప్పిన ఆచారకాండ. మంచి నడవడి మనిషికి ఐశ్వర్యకారకం. సురత క్రీడ గురించి ఎప్పుడూ బయట మాట్లాడకూడదు. గురువుగారికి బడలిక కలగకుండా చేసిన శుశ్రూష మంచిది కానీ, చేసిన సేవలు కానీ బయటికి చెప్పుకోకూడదు. వేదము ధర్మము చెప్పడానికి ప్రమాణం. వేదం చదువుకున్న పెద్దల పట్ల గౌరవభావంతో ఉండాలి. దానివలన ఐశ్వర్యం కలుగుతుంది, ఆయుర్దాయము పెరుగుతుంది, స్వర్గాది లోకాలని పొందుతారు. కాబట్టి మనం ఎటువంటి ఆచారాలను చేయాలి, ఎటువంటి ఆచారాలకి లొంగి ఉండాలి అనేది టూకీగా భీష్మాచార్యులు వారు చెప్పినప్పటికీ మనం దీన్ని చాలా జాగ్రత్తగా విని, చాలా జాగ్రత్తగా ఆచరించి, ఇక ముందు మనం ఎప్పుడూ ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా, అంటే సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ముందు పడుకోకుండా, ఆ సమయాల్లో పడుకోకుండా, తర్వాత ఉదయాన్నే లేచి శ్రద్ధగా ఆ నీరు భగవంతుడు ఇచ్చినందుకు స్నానం చేసి భగవంతుడికి నమస్కారం చేసుకోవడం, తర్వాత అన్నాన్ని ఎప్పుడూ దూషించకుండా ఉండడం, అన్నాన్ని పడేయడం, లేకపోతే విసిరి కొట్టడాలు, కంచాలు విసిరేయడాలు, కింద పడేయడాలు లాంటివి చేయకుండా ఉండడం, తడికాళ్ళతో నిద్రపోకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనం చేసి ఉండాల్సినటువంటి ఆచారాలు. అది కాకుండా సురత క్రీడ గురించి, గురువుగారికి చేసినటువంటి సేవ గురించి ఎప్పుడూ కూడా బయట మనం చెప్పకూడదు. గురువుగారికి చేసిన సేవే కాదు, ఎవరికి ఏదైనా సరే, ఒక యాపిల్ పండు ఎవరికైనా ఇచ్చామనుకోండి, దాని గురించి 10 మందికి నేను వాళ్ళకి యాపిల్ ఇచ్చానండి, నేను వాళ్ళకి యాపిల్ పండు ఇచ్చానండి, నాకు ఇచ్చారు, నేను తినను కదా అని వాళ్ళకి ఇచ్చేసానండి అంటే అది చేసిన పుణ్యం కంటే చెప్పుకున్న పాపం ఎక్కువైపోతుంది. కాబట్టి అటువంటివి ఏవీ చెప్పుకోకుండా జాగ్రత్తగా మన ఆచారాలని మనం ఎప్పుడూ నిర్వహిస్తూ ఉండాలి అని నారద మహర్షే ఆచారకాండ గురించి చెప్పినప్పుడు మనం ఎంతండి, తప్పకుండా ఈ ఆచారాలన్నీ కూడా పాటించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి రేపటి పారాయణలో ధర్మరాజు గారు భీష్మాచార్యులు వారిని ఇంకేం అడిగారు, ఆయన దానికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పారు అనేటటువంటి విషయాలను తెలుసుకుంటూ ఈరోజు పారాయణాన్ని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.